శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం 20/3/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ చతుర్దశి ఉదయం 10:45 వరకు ఉంది. పొబ్బ సాయంత్రం 4:18 వరకు ఉంది. శూలం రాత్రి 1:11 వరకు, వణజి ఉదయం 10:45 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:41 లగాయితూ 12:06 వరకు, అమృతకాలం ఉదయం 10:36 లగాయితూ 12:03 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:48 లగాయితూ 12:35 వరకు ఉంది. ఈరోజు బ్రహ్మ సావర్ణిక మన్వాది మరి సమశీతోష్ణం కలిగినటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి ఉత్తరాభాద్ర మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో రాత్రి 9:36 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు కృత్తిక మొదటి పాదంలోను, బుధుడు పూర్వభాద్ర రెండో పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు ధనిష్ఠ 2వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పునర్వసు 3వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు బుధవారం పూర్ణిమ ఉత్తర వివాహ నిశ్చయం చేసుకోవడానికి సింహలగ్నంలో సాయంత్రం 5:10 ఒక సుముహూర్తం ఇవ్వబడింది. వివాహం చేసుకోవడానికి గృహప్రవేశం చేసుకునే నిమిత్తం వృశ్చిక లగ్నంలో రాత్రి 10:32 అలాగే వివాహానికి గృహారంభానికి గృహప్రవేశానికి కూడా మకర లగ్నంలో రాత్రి 3:15 సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇవి మినహా వేరే ఏ విధమైనటువంటి సుముహూర్తాలు లేవని గమనించండి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కాలం గడుస్తుంది. ఈరోజంతా కూడా మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా చాలా అద్భుతంగా యోగిస్తుంది. అప్రయత్నంగా ధనయోగం, అప్రయత్నంగా ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు తోచిందే తడవుగా మీరు అనుకున్న పని చాలా చక్కగా సునాయాసంగా, అతి సునాయాసంగా పని పూర్తయిపోతుంది. మీరు ఎవరినైతే ఈవేళ కలవాలనుకుంటున్నారో, ఎవరితోటైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆయా వ్యక్తులు మీరు పిలవకుండానే మరి వచ్చి మీ యొక్క పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు మనసులో తలిచిన తక్షణం ఆ పని పూర్తయిపోతూ ఉంటుంది. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి, యోగాన్ని అనుసరించి ఈరోజంతా కూడా అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తవుతాయి. ఈరోజు ముఖ్యంగా మీరు నూతన ప్రయాణాలకు సంబంధించి కానీ, మీ యొక్క పిల్లలు వారి యొక్క విద్యకు సంబంధించిన పనుల నిమిత్తం కానీ మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి. మానసిక శారీరక ఆనందాన్ని పొందుతారు. మీ యొక్క భార్య మిత్రుల సహకారం కానీ, పుత్రుల సహకారం కానీ, బంధుమిత్రుల సహకారం కానీ పూర్తిగా లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని యందు కూడా మీకు నూతన వ్యక్తుల సహకారం లభిస్తుంది. నూతన విదేశీ వస్తువులు మీకు బహుమానంగా లభించవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనయోగం సిద్ధిస్తుంది, ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, పాత రుణాలు అవన్నీ కూడా వచ్చి చేరతాయి. ఈరోజు అనూహ్యంగా మరి మీరు అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మీకు ప్రత్యక్షం అవుతారు. మీరు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించుకోగలుగుతారు. మీ ఇంట్లో గృహోపకరణాలు కానీ, గృహాలంకరణ వస్తువులు కానీ మరి మీరు అనుకున్నది తడవగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. మీకు ఇవాళ అంతా కూడా ధనయోగం, విపరీతమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. రూపాయికి 10 రూపాయలు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి అందరి వ్యక్తులకి కూడా ఈరోజు మంచి ధనయోగం లభిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్, వాక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు మంచి అనుకూలమైనటువంటి రోజుగా పరిణమిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితంగా కనబడుతుంది. చేసే ప్రతి పనులను కూడా అత్యంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మరి రాబోయే కాలానికి మీరు వేసుకున్నటువంటి పునాదులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఈరోజంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి రోజులు ఎదురవుతున్నాయి. ఈరోజు చక్కగా బంధుమిత్రుల సహకారంతో, భార్యాభర్తల సహకారంతో మీరు అనుకున్న కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కించిత్ ఇబ్బందులకి గురి అయినప్పటికీ కూడా
మీ పనులన్నీ కూడా వాయిదా పడుతున్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం మీకు అన్నింటా కూడా అనుకూలమైనటువంటి రోజుగా పరిణమిస్తుంది. సాధారణ కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులకు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు మాత్రం ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈ రోజంతా కూడా మరి తెగువ, ఛాలెంజ్ కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతి పని కూడా మీకు పరీక్షా కాలంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది. మరి ప్రతి పనిలోనూ కూడా మీకు ధైర్యం, సాహసం అవసరం అవుతాయి. ప్రతి పని కూడా మరి ఈరోజు చేయాలా వద్దా, చేస్తే నష్టపోతామేమో అనేటువంటి మానసిక సంకల్పంతో, మానసిక నిర్ణయాలతో ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో చాలా ధైర్యంగా, చాలా సాహసంగా నిర్ణయాలు తీసుకుని పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా అది మీకు విజయం దిశగా, మీకు విజయానికి అడుగులు వేసే దిశగా ప్రయాణం చేస్తారు. దాంతో ఈరోజు మీ యొక్క విజయానికి గుర్తుగా చాలా ఆనంద ఉత్సాహాల మధ్య మీ యొక్క రోజంతా కూడా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క సోదర సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రాధాన్యత రంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క ధైర్య సాహసాలకి మరి మీ లాభపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మరి మీకు ఈ రోజంతా కూడా అనుకూలంగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. శత్రువులు కూడా మరి మిత్రులుగా మారి మీకు సహకరించేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం మరి ఈరోజు కొంత మరి కించిత్తు మానసిక, శారీరక సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రోజంతా కూడా మీకు ఎడమ కాలుకి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, లేదా ఎడమ చేతికి కానీ ఎడమ కాలుకి కానీ గాయాలు కావడం కానీ, లేదా ఏదైనా ఇబ్బందులు కానీ రావచ్చు. కాబట్టి దానికి సంబంధించి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రోజంతా కూడా సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈ రోజంతా కూడా మరి ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముందుకు తేలుతారు. ఈరోజు ప్రతి పనులను కూడా మీరు ధన సంపాదన ఆశిస్తారు. ప్రతి పనులను కూడా, ప్రతి పెట్టుబడులను కూడా ఈరోజు సక్సెస్ని సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా రెట్టింపు ధనలాభాన్ని పొందడం ఎలా అనే ఆలోచనలతో ఉంటారు. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా కొత్తదనం కనబడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతోటి స్నేహాన్ని మరి కలుపుకుంటారు. ఈ రోజంతా కూడా మీ యొక్క బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం లభిస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని యందు కూడా మీకు మీ యొక్క మార్కు తప్పనిసరిగా కనపడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీ యొక్క పరిస్థితుల్లో, మీ యొక్క చేసేటువంటి పనుల్లో విజయం దిశగా ప్రయాణం చేస్తారు. మీకు ఈ రోజంతా కూడా మరి నూతన పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా సంపాదన మీద దృష్టి పెడతారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా మరి ప్రాధాన్యత కలిగి ఉంటారు. విద్యాలయాలకు వెళ్ళటం కానీ, మీరు చదువుకున్నటువంటి విద్యా సంస్థలకు డొనేషన్లు ఇవ్వడం లాంటి పనులు కూడా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈ రోజంతా కూడా ప్రతి పని యందు కూడా డైలమా కొనసాగుతుంది. ఏ పని చేయాలన్నా స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి మనసు లేకపోవటం వల్ల, ఈరోజు ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ లేకపోవటం వల్ల, ఎలా చేయాలనే దాని మీద క్లారిటీ లేకపోవటం వల్ల కొంత పనులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఏం చేసినా కూడా ఎలా అవుతుందో అనేటువంటి సంశయం మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు కొత్త వ్యక్తుల సహకారంతో కొన్ని పనులు చేయటం వల్ల అవి మరి సక్సెస్ అవ్వడానికి ఆస్కారం కనబడుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ఈరోజు అనువైన రోజుగా ఉన్నప్పటికీ కూడా మరి ఏ పని చేయాలన్నా కూడా దాని మీద పూర్తి ఆధిపత్య ధోరణి లేకపోవటం వల్ల, ఇతరుల సహకారం తీసుకోకుండా ఏ పని చేయలేని అశక్తత మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనబడుతోంది.
ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా డైలమ్మా కొనసాగేటువంటి అవకాశం ఉంది. 2 రకాల ఆప్షన్స్ మీ ముందు ఉండడం వల్ల ఏది సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద మీ యొక్క మనసు మరి స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరగటం వల్ల ఈ రోజంతా కూడా మరి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క మరి విచక్షణ జ్ఞానం వల్ల మరి మీరు తీసుకున్న నిర్ణయాలు విజయం దిశగా ప్రయాణిస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి విజయం దిశగా ప్రయాణం చేస్తారు. అన్నింటా కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రైతులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి ఈ రోజంతా కూడా చేసేది ఒకటి, చెప్పేది ఒకటి ఇలా ఉంటుంది. ఆర్థిక నిర్వహణ గడ్డుగా ఉండొచ్చు. ఆర్థికంగా ఏ విధమైనటువంటి క్రొత్తదనం లేకపోవడంతో మరి ఈరోజంతా నిరాశ, నిస్సత్వ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని ఎందుకు కూడా మరి వాయిదా వేసేటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అతి విపరీతమైనటువంటి ధన వ్యయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఏ పని కూడా పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి విపరీతమైనటువంటి ధన వ్యయం, దుర్వ్యయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వేస్ట్ ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరు కూడా మీ మాట వినే పరిస్థితి లేదు. అందరూ కూడా డబ్బులు ఇస్తేనే పనిచేస్తామనేటువంటి ధోరణిలో ఉండడంతో మీ మనసు గాయపడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎక్కువగా మరి దొంగల భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, వాహనాలు కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నూతన ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టడంలో ఈరోజు ఏమాత్రం అనువైనటువంటి రోజు కాదు. ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో షూరిటీలు అవి ఇవ్వడం అంత మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ ఇచ్చినటువంటి షూరిటీలకు సంబంధించి నోటీసులు అందుకోవడం లాంటి పనులు ఈరోజు జరగచ్చు. బ్యాంకు లావాదేవీలో సాంకేతిక సమస్యల వల్ల కూడా మీ నిధులు మీకు అందుబాటులో లేని పరిస్థితి కనబడుతోంది. మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు మీకు అందుబాటులో లేకపోవడంతో మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చికాకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే విషయాలు అందరికీ వ్యక్తులకి కూడా ఈరోజు వ్యతిరేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగంలోని వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని ఎందుకు కూడా ఉత్సాహం మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా రూపుదిద్దుకుంటాయి. అన్ని పనులను కూడా విజయం దిశగా ప్రయాణిస్తాయి. అన్నింటా కూడా పురోగతి లభిస్తుంది. రాజకీయ ధనయోగం కలుగుతుంది. నూతన పదవియోగం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా లాభం కోసం ఎదురు చూస్తారు. ప్రతి పనిలోనూ కూడా మరి 1కి 2 రెట్లు లాభం మిమ్మల్ని ఈరోజు ఆశ్చర్యచకితులను చేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా ధనయోగం సిద్ధిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా మీకు సహకరిస్తారు. శత్రువులు కూడా మిత్రుల్లా ప్రవర్తిస్తారు. బంధువులందరూ కూడా సహకరిస్తారు. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీరు ఈ రోజంతా కూడా భార్య పిల్లలు కలిసి విందు వినోద కాలక్షేపాలు, సినిమాలు, షికార్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలా హుషారుగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మధ్య మధ్య మీకు రావాల్సినటువంటి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా ఈరోజు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి నిబంధనలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన ఆహ్వానాలు, మరి నూతన వస్తువులు, అలాగే నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా
ముఖ్యంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల పట్ల ఎక్కువ నిబద్ధతని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీరు ఖచ్చితత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా జరగాలనేటువంటి శాస్త్రబద్ధంగా జరగాలనేటువంటి విషయాలకి మీరు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ యొక్క గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయాలనేటువంటి సంకల్పంతో కలిగి ఉంటారు. భార్యాపుత్రుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మహాత్ముల సందర్శన చేస్తారు. మీ యొక్క గురువులు లేదా మీ యొక్క పెద్దలకు సంబంధించిన ఆశీర్వాదం తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. యజ్ఞయాగాది క్రతువులు, డొనేషన్స్, మరి ఖచ్చితంగా మీరు ఒక హిందూ సంబంధించినటువంటి ఈరోజు చేసేటువంటి మీ యొక్క కార్యక్రమాల్లో అన్నింటా కూడా మీకు ఆధ్యాత్మికత విషయాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక రంగం పట్ల ఆకర్షితులవుతారు. వాటికి ఎక్కువగా మీరు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడానికి కానీ వాటికి ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడానికి కానీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సాధారణ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రతి పని యందు కూడా మరి చాలా చక్కగా మీరు ఈరోజు అన్నీ కూడా ప్లాన్ చేసుకుని మీ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు అతి నిద్ర, అలసట ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఎక్కువగా భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆందోళనని కనబరుస్తారు. జ్యోతిషం, వాస్తు లాంటి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జాతక ఫలితాల కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి లాభాల స్వీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ వ్యాపార, వృత్తి వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పని యందు కూడా వ్యతిరేకంగా గడుస్తుంది. మీకు శత్రు బాధ పెరుగుతుంది. శత్రువులంతా కూడా కలిసి ఒక్కమ్మడిగా మీ మీద ప్రయోగం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. దానివల్ల మీరు ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రు బాధ పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణ చేస్తారు. నూతన పోలీసు లేదా కోర్టు కేసులు యందు మీకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకోని సంఘటనలో మీరు ముద్దాయిగా మీరు తప్పు చేసిన వ్యక్తిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది. సౌందర్య సాధనాలకు ఎక్కువ విలువనిస్తారు. శారీరక సౌందర్యానికి కోసం ఎక్కువగా విలువనిస్తారు. సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు కొన్నటువంటి వస్తువులు ఏవైనా కూడా అవన్నీ కూడా మరి నిష్ప్రయోజనంగా మారిపోయి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రుబాధ పెరుగుతుంది. రుణబాధ పెరుగుతుంది. మీకు కావాల్సినటువంటి సమయానికి సరైనటువంటి ధనం సమకూరకపోవడం వల్ల, మరి పాత రుణాలు తీర్చడంలో కొన్ని ఇబ్బందులకి గురి కావడం వల్ల కొత్త రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రుణం చేసిన సమయానికి ఆ రుణం చేసిన సొమ్ము కూడా మరి వచ్చి చేరకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని గురి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యరీత్యా మరి ఈరోజంతా కూడా వ్యతిరేక భావనలు కలిగి ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లేదా పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఈరోజు ఔషధ సేవనం, మందులు వేసుకోవడం తప్పనిసరి పరిస్థితి కావచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసే వ్యవహారాలు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే ప్రతి పనులను కూడా ఈరోజు మీ బంధువుల సహకారం తీసుకుంటారు. ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా విజయం వైపు ప్రయాణం చేస్తారు. భార్యామిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క భాగస్వామి పట్ల ఎక్కువ ప్రేమాదరణల్ని చూపించడానికి ఆస్కారం కనబడుతుంది. ఎక్కువగా ఈరోజు మీ భార్య పిల్లలతో కలిపి లేదా బంధుమిత్రులతో కలిపి ఎక్కువగా
విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. సినిమాలు, షికార్లు వంటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం కనబడుతుంది. ఈరోజు చేసే ప్రతి పనులను విజయం వైపు అడుగులు వేస్తారు, ముందుకు కొనసాగుతారు. చేసే యొక్క అన్ని కార్యక్రమాలు కూడా విజయం దిశగా ప్రయాణం చేస్తారు. ఈరోజంతా కూడా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకి మరి వినోదం కోసం, విందు కోసం, కాలక్షేపం చేసేయడం కోసం వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. చేసే ప్రతి పనులను కూడా మరి మీరు ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా ఉండాలనేటువంటి దాంతో ఉండడం వల్ల మీకు చేదస్తం అనేటువంటి మీరు ఏ పని చెప్పినా వినరు, మొండివారు అనేటువంటి మాటలు మీ మీద ఎక్కువగా ప్రచారంలోకి రావడంతో మీరు మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులు విజృంభిస్తారు. మరి శత్రుబాధ పెరుగుతుంది. మరి మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మానసిక ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాధి భయం కలుగుతుంది. మీకు ఎక్కువగా మరి మీ యొక్క కడుపులో నొప్పి, బాధ, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలతోటి మీరు ఎక్కువగా ఇబ్బందులకి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతోంది. సాధారణ వృత్తి, వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఈరోజంతా కూడా ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, ఖచ్చితమైన బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం మరి 2019-2020 శ్రీ వికారనామ సంవత్సర భవిష్య పంచాంగం మార్కెట్లో సిద్ధంగా ఉంది. సేకరించండి. శుభం.